తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి నేతృత్వంలో గట్కేసర్ మండల్లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు కాచవని సింగారం మరియు ప్రతాప్ సింగారం గ్రామాలలో డోర్ టు డోర్ కార్యక్రమం యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నం తరుణ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల సాయి కిరణ్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి బండ్లగూడ క్రాంతి గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొత్త శశాంత్ గౌడ్, గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారు నయా గ్యారంటీ అనే 9 పథకాలు మేనిఫెస్టోగా రూపొందించారు. నిరుపేదల మహిళలకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు. అన్ని కొత్త కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ లో 50% మహిళలకు రిజర్వేషన్లు మరియు ఆశా అంగన్వాడీ మరియు మధ్యాహ్నం భోజన కార్మికులకు గౌరవ వేతము రెట్టింపు, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం, రైతుల రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటు ద్వారా రుణమాఫీ, పట్టణ ప్రాంతాలకు రోజుకు 400 జాతీయ కనీస వేతనము మరియు ఉపాధి హామీ చట్టము. ప్రజలకు క్లుప్తంగా వీటన్నిటిని వివరించి కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని, మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని గడప గడపకు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బీసీసీఎల్ అధ్యక్షులు మరియు కాచవని సింగారం గ్రామ శాఖ అధ్యక్షుడు మధు, మాజీ ఉప సర్పంచ్ కర్రె అశోక్, మాజీ అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు రిషి, మహేష్ గౌడ్, చంద్రశేఖర్, గట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంబటి అజయ్, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ, రాజు, సోషల్ మీడియా కన్వీనర్ శివ, కాచవని సింగారం గ్రామ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు పర్వతం రాఘవాచారి, ప్రతాప్ సింగారం యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు భానుప్రసాద్, చౌదరుడ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు ధనరాజ్, వెంకటాపురం యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు నిరుడు సాయి, సందీప్, అజయ్, సతీష్, రాజేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతాప్ సింగారంలో మన యూత్ కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్ మరియు మండల్ ప్రెసిడెంట్ భాను గారు, రఘు గారు మరియు మా వినోద్ మండల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మన పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం చేసి తప్పకుండా మెజారిటీతో గెలిపించి ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గత 10 రోజుల నుంచి యాజ్ ఏ పార్లమెంట్ ఇన్ఛార్జ్ లాగా మేము ప్రతి ఒక్క అసెంబ్లీకి నేను కానీ నా సోదరుడు సాయి కిరణ్ రెడ్డి గారు కానీ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్క యువ నాయకుడు ఈరోజు వరకు 1,00,000 గడపలు తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇచ్చిన కాల్ తీసుకొని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు వారి కాల్ తీసుకొని డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమం పెట్టుకొని ప్రతి గడప గడపకు తిరగడం జరుగుతుంది. ఈ గడప గడపకు తిరగడం భాగంలోనే ఈరోజు మన మండల అధ్యక్షుడు వినోద్ గారు చేపట్టిన కార్యక్రమానికి ఇక్కడ హాజరవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం ప్రతి ఒక్క గడప గడపలు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరి స్పందన అదే విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మన సునీత మహేందర్ రెడ్డి గారి వారు అందరు కలిసి వారిని భారీ మెజారిటీతో గెలిపించడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రజల వద్ద నుంచి కూడా స్పందన అదే విధంగా ఉన్నది. ఇంతకుముందుకు మన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు తీసుకుంటే కూడా నందేళ్ళయ్య ప్రాతిపదికన ఇచ్చారు. మరి దాని తర్వాత మన సర్వే సత్యనారాయణ గారు కేంద్ర మంత్రివర్యులుగా ఉండడం జరిగింది. రేవంత్ అన్న గారిని ఇక్కడ నుంచి ఎంపీగా పంపిస్తే వారు ఆ 90 లోపటేసి మన ప్రభుత్వమే తెచ్చి మనకందరికీ ఈరోజు ఉచిత పథకాలు కానీ ఇవన్నీ అమలు అయ్యే విధంగా చూసుకుంటున్నాడు. అట్లనే మన సునీతమ్మని గెలిపిస్తే ఆ ఢిల్లీలో ఉన్న ఆ 420 పని కూడా చేస్తుందని చెప్పి మేము అందరం భావిస్తున్నాము. కావున అందరు కలిసి సునీతమ్మని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అసెంబ్లీ ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి ప్రజల తీర్పు ఎలా ఉంది? ఏదంటారు? అసెంబ్లీ ఎలక్షన్లకి ఈ ఎలక్షన్లకి ప్రజల్లో మార్పు ఎలా ఉంది? చూస్తున్నాం కదా, డైలీ గడప గడపకి వెళ్తున్నప్పుడు మాది ఒక ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ యాప్ విత్ ఐవేస్ అనే ఒక యాప్తోని మేము ప్రతి గడప గడపకు వారికి రావాల్సిన స్కీమ్స్ మా 6 గ్యారంటీలలో కానీ వాళ్ళకి పర్సనల్గా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి మేము ప్రతి ఒక్కటి యాప్లో ఫీడ్ చేసుకొని మేము దాన్ని సర్వర్కి పంపిస్తున్నాము. ఇదంతా డేటా గాంధీ భవన్లో కలెక్ట్ అవుతుంది. రానున్న రోజులలో గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్ కూడా ఇవి కూడా కన్సిడర్ చేసుకొని ప్రణాళిక ముందుకు తీసుకొని అందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్, మేడ్చల్ అసెంబ్లీ, గట్కేసర్ మండల్లో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన
పొన్నం తరుణ్ గౌడ్ గారు మరియు పొన్నం మళ్ళా మేకల సాయి కిరణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన మేకల సాయి కిరణ్ రెడ్డి గారు మరియు మేడ్చల్ మన అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన కొత్త సుశాంత్ అన్న గారు మరియు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సెక్రటరీ బండ్లగూడ క్రాంతి గౌడ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు గట్కేసర్ మండల్లో కాచవ సింగారం మరియు ప్రతాప్ సింగారంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే తెలంగాణలోని కేసీఆర్ దుకాణం కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ దుకాణం కూడా బంద్ చేయడానికే సిద్ధమై యువజన కాంగ్రెస్ ముందుకు కదిలింది. ఇది రాష్ట్రంలోనే ఒక 6 పథకాలు తీసుకొచ్చి ఈ కేడీని కేల్కతం చేసేసినాం. అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు మరియు 200 యూనిట్లు మరియు 4000 పింఛను చేయూత ఇవి ప్రధానంగా తీసుకోవడం వల్ల ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదే విధంగా మా రేవంత్ రెడ్డి అన్నగారు రాహుల్ గాంధీ గారితో ప్రత్యేకంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో మేనిఫెస్టోలుగా నయా గ్యారెంటీ అని చెప్పి ఈ 9 పథకాలు రాష్ట్ర భారతదేశం మొత్తం అమలు పరుస్తామని చెప్పి మా మేనిఫెస్టోలు పెట్టాడు. అద్భుతమైన మేనిఫెస్టోలు. ఈ నయా గ్యారెంటీ వల్ల పట్టణాలు ప్రాంతాలలో ఉపాధి హామీ ఏదైతే ఉందో ఇంతకుముందు 50 రూపాయలు 100 రూపాయలు ఉండే కనీస వేతన 400 రూపాయలు చేయాలని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టాము. నరేంద్ర మోడీ ఏదైతే ఉందో యువకులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు. కానీ మా రాహుల్ గాంధీ గారు మాత్రం సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా అన్ని కులాలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా 50% అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి అదేవిధంగా చూసుకుంటే కులగణనిక కూడా చేస్తానని చెప్పి బ్యాక్వర్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే ఈ 9 పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పథకాలను తీసుకొని మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు ప్రజల స్పందన అపురూపంగా ఉంది. ఈ యొక్క ప్రోగ్రాం ఈసారి ఖచ్చితంగా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థి అయిన పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడమేమనగా ఈసారి మన పట్నం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన కంటెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో మనందరం కష్టపడి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి భారీ మెజారిటీతో రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ రూపంలో ఇస్తే మనము మన నియోజకవర్గానికి ఏదైనా పనులు చేయించుకోవాలనుకున్నా ఖచ్చితంగా మనం వెంటుండి చేయించుకోనికి వీలుంటుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదో మతం పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనే ఆలోచన ఉంది, కానీ దాన్ని మనందరం ప్రజలందరూ ఆలోచించి మేధాశక్తితో ఖచ్చితంగా ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ రూపంలో ఇవ్వాల్సిందిగా మా యూత్ కాంగ్రెస్ తరఫున సవినయంగా కోరుతున్నాము. ధన్యవాదాలు. చాలా వేచి చూస్తున్నాము. రానే వచ్చిన ఎలక్షన్లు కూడా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలలో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించబోతుంది. శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలుపు కోసం యువజన కాంగ్రెస్ దేనికైనా తెగించబోతుంది. పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ గట్కేసర్ విలేజ్లో ఉన్న మండలంలో ప్రతి ఒక్క విలేజ్కి యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అండ్ ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో కాచవక సింగారం, ప్రతాప్ సింగారం అనే విలేజ్లో గ్రామాల్లో ఇది జరిగింది. ఇలానే రోజు మార్నింగ్ ఈవినింగ్ అనేది కూడా రెగ్యులర్గా జరగబోతుంది. మన అందరం యువజన కాంగ్రెస్ నాయకులందరూ, గ్రామ శాఖ అధ్యక్షులందరూ, మండల అధ్యక్షులందరూ, మన స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీనికి ముఖ్య పాత్ర పోషించబోతున్నారు.